యువతరం ఏమనుకుంటుంది కూటమి గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏమనుకుంటుంది? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. ఈ 18 నెలల్లో కేవలం ఒక్క క్వార్టర్లీకి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ఏది కూడా అమలు కాలేదు. అదేవిధంగా అమ్మఒడి చూస్తే 10 మంది అర్హులైన లబ్ధిదారులు ఉంటే సగానికి పైగా తగ్గించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పి జబ్బలు కొట్టుకుంటోంది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో మనం కానీ చూసినట్లయితే ఎంతమంది అర్హులు ఉన్నారో కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, పార్టీ భేదాలు ఏమీ లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉంటే అర్హులకి ఎటువంటి సంబంధం లేకుండా కేవలం టీడీపీ పార్టీ కొమ్ము కాసిన వారికి, కేవలం ఒక కులానికి చెందిన వారికే అత్యధికంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. యువతకి చాలా హామీలు ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేకపోతే కనుక నిరుద్యోగ భృతిస్తానన్నారు. దాని గురించి ఏమంటారు? గతంలో కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇంటికి ఒక ఉద్యోగం, 2000 రూపాయల నిరుద్యోగ భృతి, అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటై కేవలం 18 నెలలు కావస్తాన దాదాపు 30% వాళ్ళ పదవి కాలం పూర్తయినప్పటికీ ఈ రోజు చూస్తే కూడా కేవలం ఒక డిఎస్సి పేరు చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం చేశారే తప్ప మరేమీ లేదు. కేవలం 5,000-6,000 ఉద్యోగాలు డిఎస్సి ఇచ్చేసి వీరే దేశానికి బంగారు పూత పూస్తున్నట్లు ఒక కపట నాటకాన్ని రూపొందించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 1.5 లక్ష సచివాలయ ఉద్యోగాలు, 4 లక్షలకు పైగా వాలంటీర్ ఉద్యోగాలు, అదేవిధంగా కరోనా కాలంలో అనేక పారామెడికల్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కానీ, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ కానీ ఇలా అనేక రిక్రూట్మెంట్లు జగనన్న ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఈ రోజు యువతకు నాది హామీ, చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం డెవలప్ అయింది, లేకపోతే రాజధాని డెవలప్ చేస్తారు, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, నాది బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీ యువతకు ఆయన ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు? లేదు ఏదైనా ఎదురుపడి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ గారు గతంలో 2014లో కూడా ఊరూరా తిరిగి ప్రచారం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా. చంద్రబాబు గారు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా నన్ను కాళ్ళను పట్టుకొని నిలదీయండి చెప్పి ఆయన ఊరూరా తిరిగి చెప్పిన వ్యక్తి కేవలం 2 సంవత్సరాలు తిరిగేపాటికి చంద్రబాబు ఒక పెద్ద నియంత్రణ చంద్రబాబు పైన పనికిరాని ఆరోపణలు చేసి లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే యత్నంలో భాగంగా ఆయన ప్రభుత్వంలో నుంచి మిత్రపక్షంగా ఉన్న ఎన్డీఏల మిత్రపక్షంగా 2016 వరకు వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారు తర్వాత 2017 తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి వచ్చారు. కాబట్టి కొన్ని మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే టైం పట్టుద్ది, ఈలోపు స్టంట్ స్కూల్స్ పెట్టండి అని కొంతమంది సినిమా దర్శకులకు ఆయన సలహా ఇచ్చారు. దాని గురించి ఏమంటారు? ఇది ఖచ్చితంగా యువతను ప్రమాదాల వైపు మళ్లించే ఒక చర్య. యువతని ఉద్రేకపరిచి వారిని జీవితంలో వాళ్ళు స్థిమితపడేదానికి కాకుండా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాన్ని పక్కదారి పట్టించే ఒక యత్నంగా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకంటే బాధ్యతాయుతమైన ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి యువతకి 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి యువత వారి కుటుంబాన్ని చూసుకోవాలని చెప్పాలి, యువత సమాజం పట్ల బాధ్యత వహించాలని చెప్పాలి తప్ప యువత స్టంట్ స్కూల్స్ పెట్టాలి, యువత నదిలోకి దూకాలి, యువత బిల్డింగ్లెక్కి దూకాలని చెప్పే వ్యక్తి డిప్యూటీ సీఎం పదవికి ఏమాత్రం సరిపోదు.